క్రిస్మస్ ఆనందములో మనం కొనసాగుతున్నటువంటి సమయం. అయితే ఈ సమయంలో ఆ, కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేసి నేను వాక్యంలోనికి వెళ్తాను. 93-95 ఆ టైంలో నేను కళాజాత ప్రోగ్రామ్ చేస్తూ ఉండేవాడిని, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. ఆ టైంలో మరి కలెక్టర్ కృష్ణయ్య గారు, కలెక్టర్ రిమాండ్ పీటర్ వారి ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమాలు మహబూబ్నగర్ జిల్లాలో నేను చేసినప్పుడు ఒక పాత్ర అన్నమాట. ఒక ప్రోగ్రామ్ చేయడానికి ఎన్నో మంది 12 మంది టీం ఏర్పాటు చేసి ఆ 12 మందిలో ఒక్కొక్కరికి ఒక్క ఐటమ్స్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. కొన్ని కొన్ని సందర్భంలో కొందరు లేనప్పుడు కూడా ఆ ఆ పాత్రలను చేసేవాడిని నేను. ఒక టైంలో లేడీస్ పాత్ర చేయాలన్నప్పుడు మా దగ్గర ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి గారు ఉండేవారు. ఆ టైంలో స్త్రీ పాత్ర చేయాలంటే ఆ టైంకి ఎవరు లేరు. ఆ సందర్భంలో మరి నన్ను ఎస్ కుమార్ నీవే ఈ లేడీస్ పాత్ర కూడా చేయాల్సి వస్తుంది అని ఏర్పాటు చేసినప్పుడు, అప్పుడు నన్ను ఏం చేసినంటే దయాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఎత్తుకుని వెళ్ళి మంగళ షాప్కి తీసుకువెళ్ళాడు. మంగళ షాప్కు తీసుకుని వెళ్ళి నాకున్నటువంటి మీసాలను అత్తం తీపిచ్చి గడ్డం తీపిచ్చేసి అంతా చేసేసి ఒక లేడీలాగా తయారు చేసి మంచి చీర ఇప్పించి జాకెట్ ఇప్పించి అన్ని ఐటమ్స్ ఇప్పించేసి ఒక లేడీస్ పాత్ర వేసి దానికి న్యాయం చేయాలని నన్ను చేసినప్పుడు దానికి తగినట్టుగా పాత్ర చేశాను. మహబూబ్నగర్కు సీఎంగా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మహబూబ్నగర్ డిస్టిక్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటిది మా చిన్న చింతకుంట మండలంలో మాకు. అంటే ఒక్కొక్క పాత్రకు ఇవ్వబడిన దానికి ఎంత చక్కగా న్యాయం చేసి జిల్లాలోనే టాప్ నెంబర్ 1గా నిలిచాం. ఆ టైంలో కలెక్టర్ కృష్ణయ్య గారు కానీ మరి రేమండ్ పీటర్ వచ్చిన తర్వాత కూడా కానీ చాలా అభినందించి నాకు ఒక మంచి బహుమానం కూడా ఇచ్చారు. ఆ టైంలో ఒక ఇల్లు కట్టుకో, నీకు ఎంత కావలిస్తే అంత సహాయం చేస్తామని చెప్పి వారు ఆ టైంలో ఇచ్చారు. ఇచ్చినటువంటి దానిని నేను వ్యర్థంగా పోకుండా ఆ టైంలో మ్యారేజ్ చేసుకున్నాను అనమాట. అయితే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నంటే, మనకి ఇవ్వబడినటువంటి పాత్ర ఏదైతుందో దానికి చక్కగా న్యాయము చేసినప్పుడు అనేకులు అభినందిస్తారు, దానిని బట్టి సంతోషపడతారు. ఈ రోజుల్లో మనం క్రిస్మస్ వాతావరణంలో ఉన్నాం, కానీ క్రిస్మస్ ఎలాగ చేసుకుంటున్నాం అంటే, యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చి జన్మించాడు. దాని ద్వారా మనకు ఒక గొప్ప పండుగ. ఈ పండుగ ద్వారా మనం అందరం ఏం చేస్తున్నాం అంటే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. పండుగ అనగానే ఎంజాయ్. పండుగలో ఉన్నటువంటి పాత్రలు, పండుగలో ఉపయోగించబడినటువంటి వాళ్ళు ఎవరు, యేసు ప్రభు ఈ లోకంలోనికి రావడానికి ఎవరెవరు పాత్రధారులుగా వాడబడినారో ఆ సత్యాలను కూడా మనం గమనించాలి. మనకందరికీ ఒక జనరల్గా మాట్లాడుతుంటాం ఏంటంటే మరియమ్మ ఇంకా ఎవరెవరో అందరూ వాడబడినారు, కానీ పండుగ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ముందుకు కొనసాగుతున్నాం. అయితే క్రిస్మస్లో ఉన్నటువంటి కొందరు పాత్రధారులు వాళ్ళు ఏమేమి చేశారు, ఎలాగూ వాడబడినారు, యేసు ప్రభువును ఈ లోకంలోనికి తీసుకురావడానికి ఎంతమంది ఏ విధంగా వాడబడినారో ఒక 5 విషయాలను నేను జ్ఞాపకం చేసి క్లుప్తంగా మాట్లాడి ముగిస్తాను. మొట్టమొదట పాత్రధారి ఎవరంటే, మనము ఈ లోకంలో ఒక ఇల్లు కట్టాలన్నా, ఇల్లు కట్టడానికి మన దగ్గర ఎంత డబ్బున్నా ఇటుక పిల్ల ఉండి సిమెంట్ లేకపోతే ఇల్లు కట్టలేము. సిమెంట్ ఉండి ఇంకా రాయి లేకపోతే ఇల్లు కట్టలేము. ఇంకా ఇవన్నీ ఉండి కూడా పనివాళ్ళు లేకపోతే ఇల్లు కట్టలేము. పనివాళ్ళు ఉండి కూడా దానికి సరైనటువంటి డైరెక్షన్ ఇచ్చి మంచిగా పని కట్టడానికి మేస్త్రీలు లేకపోతే కూడా పని కాదు. మన దగ్గర ఎంత డబ్బున్నా, ఎంత పలుకుబడి ఉన్నా ఇవన్నీ కూడా పెళ్ళ లేకపోతే సిమెంటు, రాయి కట్టేవారు, దానికి కరెంట్ కొలతల ప్రకారం డైరెక్షన్ ఇచ్చి కట్టే మేస్త్రీలు, వీళ్ళందరూ లేకపోతే నీ దగ్గర ఎంత డబ్బున్నా పని మాత్రం కాదు, ఆ ఇల్లు కట్టలేవు. అలాగే యేసు ప్రభు ఈ లోకంలోనికి రావడానికి కొందరు పాత్రధారులు ఉన్నారు. వారిని యేసు ప్రభు ఏర్పాటు చేసాడు దేవుడు.
వారు చేసినటువంటి పాత్రలు ఏమిటో దేవుని వాక్యంలో కనుక మనం చూస్తే, మొట్టమొదట మరియమ్మ మరియమ్మను దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ మరియమ్మ ద్వారా జ్ఞాపకం చేసుకుంటే, మరియమ్మ ఒక కన్యక, పురుషుని ఎరగనటువంటి స్త్రీ, భయభక్తులు కలిగినటువంటి దేవుని బిడ్డ. దేవుడు అంటే అంత నమ్మకం కలిగినటువంటి విశ్వాసురాలు. అలాంటి స్త్రీ దగ్గరికి దేవదూత వచ్చింది. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనంలో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం అని, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమెకు చెప్పి, అమ్మా నీవు గర్భవతి కావస్తున్నావు, నీకు మంచి 31వ వచనంలో, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని జ్ఞాపకం చేస్తుంది. ఇలాగూ ఎప్పుడైతే దేవదూత వచ్చి మరియకు తెలియజేసిందో, వెంటనే ఆమె జీవితంలో ఏమైందంటే భయం పుట్టుకొచ్చింది. బహు భయంకరమైనటువంటి పరిస్థితి. అంటే నేను పురుషుని ఎరగని దానిను, నేను ఒక కన్యకను, భయభక్తులు కలిగినటువంటి స్త్రీని, నాకు ఇది ఎలాగూ సాధ్యమవుతుంది, నేను ఇలాగూ భరించగలను అని ఆమె తొందరపడి మాట్లాడినట్టుగా కూడా మనం చూస్తాం. అయితే నేను జ్ఞాపకం చేస్తుందంటే, ఈ మాటలన్నీ చెప్పుకుంటూ కిందికి వచ్చేసరికి 38వ వచనములో, 38 లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనములో, అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. దూత అంతసేపు మరియమ్మతోటి మాట్లాడుతూనే ఉన్నది. ఆమెకు జరగబోయే సంఘటన ఎలాగుంటది, ఆమెకు ఏం జరుగుతుంది, ఎవరు జన్మించబోతున్నారు, జన్మించినటువంటి వ్యక్తి ఎలాంటి వాడు, జన్మించగలిగినటువంటి వ్యక్తికి ఏ నామకరణం చేయబడనో, అవన్నీ కూడా దేవుని దూత మరియమ్మతో మాట్లాడుతున్నప్పుడు మరియ అంగీకరించే వరకు కూడా దూత అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. 38వ వచనంలో అప్పుడు అంటది మరియమ్మ, అమ్మా అయ్యా ప్రభు దాసురాలను నేను, నీ మాట చొప్పుననే జరుగును అన్నప్పుడు అంతటా దూత ఆమె నుండి వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. మొదటి పాత్రధారి మరియమ్మ. ఆమె దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తనను తాను దేవునికి సమర్పించుకున్నటువంటి స్త్రీ. దేవునికి సమర్పించుకున్నది ఆమె. ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు ఆమె భరించవలసి వచ్చిందో. ఈ లోకంలో మనం సాధారణంగా చూస్తుంటే, ఒక స్త్రీ వివాహం కాకమునిపే ప్రెగ్నెంట్ అయిందంటే ఆమె జీవితంలో ఎంతో మంది ఏలెత్తి చూపి అవమానపరుస్తూ ఉంటారు, ఎంతో మంది నిందలు వేస్తూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వేధిస్తుంటారు, బయట ఉన్నటువంటి వాళ్ళు వేధిస్తుంటారు, ఇరుగు పొరుగు వారు వేధిస్తుంటారు, స్నేహితులు వేధిస్తుంటారు. రకరకాలైనటువంటి మాటలు, నిందలు, అవమానాలు ఆమెను ఎత్తి పొడిచి చూపినప్పుడు ఎన్ని బాధలో, ఎన్ని కష్టాలో. చాలా మంది అలాంటి మాటలకు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మధ్యలో ఒకసారి నర్వకు దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతం ఉంది. ఒక అమ్మాయి ఈ వివాహం కాకమునిపే ఆమె ప్రెగ్నెంట్ అయింది. మరి ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఆమెకి ఇష్టం వచ్చినటువంటి రీతిలో తిరిగింది. చివరికి డెలివరీ సమయంలో కూడా డెలివరీ అయ్యి ఎక్కడికి తెలుసా, ఒక చిన్న చెరువు దగ్గర, నీళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ డెలివరీ అయ్యి అక్కనే పుట్టినటువంటి పసికందును వదిలిపెట్టి ఆమె వెళ్ళిపోయింది. ఆ పసికందును కొందరు చూశారు. తర్వాత ఆ చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు చూసి బాధపడినారు. చనిపోయారు. అప్పటికే చిన్న బిడ్డ పుట్టి అక్కడనే చనిపోయింది. అంటే నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే, అరే ఊర్లోనికి వెళ్తే ఎంతమంది ఏమని అవమానపరుస్తారో అని. ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి మరియమ్మ ఏమంటదంటే, దేవుని చిత్తము చొప్పున జరుగుతుంది కాబట్టి నీ మాట చొప్పుననే జరుగును గాక అని ఆమె భరించి ఈ ఈ సంఘటన కొరకు యేసు ప్రభుని లోకంలోనికి తీసుకుని రావడానికి ఆమె అంగీకరించింది. అవమానమును, నిందను భరించి ధన్యురాలుగా ఆమె చేయబడినట్లుగా మనము చూడగలుగుతాం. ఇది మొదటి పాత్ర. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని కొరకు చిన్న చిన్న అవమానాలు వస్తే, నిందలు వస్తే భరించలేక ఏం చేస్తామంటే
త్రొట్టిల్లుతూ ఉంటాం, తప్పిపోతూ ఉన్నాం, చాలాసార్లు మనం వెనకాడుతున్నాం. కొన్నిసార్లు యేసు ప్రభుని నమ్మినట్టు మీరు క్రైస్తవులు అనే మాటను భరించడానికి కూడా మనం ముందుకు రాం, వెనకాడతాం. క్రైస్తవులం అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటున్నాం. దేవుని మందిరానికి బైబిల్ పట్టుకుని రావాలంటే సిగ్గుపడుతున్నాం. దేవుని మందిరంలో మోకరించి ప్రార్థన చేయాలన్నా, ఎక్కడన్నా ఉన్న చోటన ఏదైనా సమయ సందర్భంలో ప్రార్థన చేయాలన్నా సిగ్గుపడుతూ ఉంటాం కొన్నిసార్లు. అంటే దేవునిని అంగీకరించడానికి, దేవుని ఒప్పుకోవడానికి కూడా కొన్నిసార్లు మనం సిగ్గుపడుతూ అవమానం పడుతూ ఉంటాం. ఇంత బాధాకరమైనటువంటి పరిస్థితి లోకములో అనేకులు నిందించే అవమానకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరియమ్మ యేసు ప్రభుని ఈ లోకంలోనికి లోకరక్షకుని తీసుకుని రావడానికి ఆమె ఇంత బాధను, ఇంత నిందలను, శ్రమలను, ఆమె అవమానాలన్నిటిని కూడా భరించింది. ఆమె ధన్యురాలుగా చేయబడింది. మనం ఈ లోకంలో మరియవలే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా యేసు ప్రభును నమ్ముకుని ఆయన కొరకు నమ్మకమైన సాక్షి ఈ లోకంలో జీవించాలనేది ఈమె ద్వారా మనం నేర్చుకోవాలి. రెండవది పాత్రధారి ఎవరంటే యోసేపు. యోసేపుని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, యోసేపుకు ప్రదానం చేయబడింది, మరియమ్మతో ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటిదంటే, నీవు ఎవరైతే చేసుకుంటున్నావో నాయన, ఆమె ప్రెగ్నెంట్, ఆమె గర్భవతి అని చెప్పినప్పుడు ఏ పురుషుడు కూడా ఆమెను వివాహం చేసుకోడు, ఏ పురుషుడు కూడా అంగీకరించాడు. ఎందుకంటే ఆమెను ఒక ముద్ర వేస్తారు. అప్పుడు ఏంటో తెలుసా, ఆమెకి ఇష్టం వచ్చినట్టుగా తిరిగింది, ఆమె వ్యభిచారి కాబట్టి ఆమె వేశ్య అని రకరకాలైనటువంటి నిందలు వేసి ఆ వివాహం వద్దు, ఆమెకు నాకు ఎలాంటి సంబంధం వద్దు అని చెప్పి ఆయన కానీ, ఆ పురుషుడు కానీ, తన తల్లిదండ్రులు కానీ, తన బంధువులు కానీ అందరూ కూడా కాదనుకుని త్రోసివేసి వెళ్ళిపోయేవారు చాలా మంది ఉంటారు. యోసేపు జీవితం కూడా అదే జరిగింది. నేను కూడా అయ్యా నిజంగానే మరి పురుషుని ఎరగనటువంటి స్త్రీ ప్రెగ్నెంట్ ఎలాగైందని చెప్పి అతను కూడా ఆలోచన వచ్చింది, అనుమానం వచ్చింది. అయితే దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి తన సహకారాన్ని అందించాడు. ఎప్పుడైతే దేవుని దూత యోసేపు దగ్గరకు వచ్చిందో, దేవుని వాక్యం చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. 19వ వచనం, 1వ అధ్యాయం 19వ వచనం చూస్తే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. ఆమెను విడిచిపెట్టాలి, ఇంకంతే, ఏ అవమానపరచొద్దు, ఏమన్నా కాకోకు, ఇంకా నాకొద్దు అనుకుని యోసేపు కూడా విడిచిపెట్టాలని ఆలోచన వచ్చేసింది. 20వ వచనం, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు తన సిగ్గుపడకు, మరి విడిచిపెట్టకు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అని ఈ మాటలన్నీ కూడా యోసేపుకు తెలియజేసినప్పుడు దేవుని ప్రణాళికను మరి నెరవేర్చడానికి తన వంతు తన సిద్ధంగా ఉండి సహకారాన్ని అందించినట్టుగా మనం చూస్తాం. దేవునికి విధేయత చూపాడు. దేవుని మాటలు దేవుని దూత తెలియజేసినప్పుడు దేవునికి విధేయత చూపించినాడు. దేవుని యొక్క నడిపింపు ప్రకారంగా నడిచినటువంటి వాడు. ఈ లోకంలో సర్వ మానవుల పాపములను రక్షించడానికి రక్షకుడు జన్మించబోతున్నాడు అనే సంగతిని ఎప్పుడైతే దేవుని దూత యోసేపుకు తెలియజేశాడో, ఆ శిశువును రక్షించడానికి, కాపాడడానికి తన వంతుగా తను ప్రయత్నం చేశాడు. కాబట్టి 2వ అధ్యాయం 13వ వచనంలో, 2వ అధ్యాయం 13వ వచనం, మత్తయి సువార్త 2:13లో, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, ఏ రోజు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెదకబోచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజేపు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తుకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళికను మరి యోసేపు నెరవేర్చినట్టుగా కూడా మనం చూస్తాం. అవును, మన కళ్ళెదురు కలుగుతున్నటువంటి చాలా మంది ఈ లోకంలో చూస్తే మభ్యపెట్టేవారు, మోసం చేసేవారు, రకరకాలైనటువంటి దారులు మళ్లించేవారు ఈ లోకంలో ఉన్నారు. క్రైస్తవులను దేవుని సన్నిధి నుంచి, దేవుని బిడ్డల నుంచి డివైడ్ చేసేవారు,
మరి త్రోవ తప్పించే వాళ్ళు చాలా మంది చాలా రకాలుగా ఉన్నారు. ఈ రోజుల్లో చూస్తే క్రైస్తవులను మోసం చేసే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఎలాగున్నారంటే, నువ్వు చర్చికి వెళ్తే నీకు అవి రావు, ఇవి దొరకవు, నీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏమి కూడా రావు అని ఇలాంటి మాటలు చెప్పినప్పుడు ఏం చేస్తున్నారంటే మోసపోతున్నారు. ఆ మాటలు నమ్ముతున్నారు. దేవుని సన్నిధి నుంచి, దేవుని సన్నిధిలో వాక్యం నుండి, ప్రార్థన జీవితం నుండి త్రొట్టిల్లి తొలగిపోయి లోకంలో కలిసిపోతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. యోసేపు కూడా అలాగే అనుకున్నాడు. కానీ దేవుని దూత యోసేపుతో మాట్లాడినప్పుడు యోసేపు దేవుని మాటకు విధేయత చూపినట్టుగా మనం చూస్తాం. మన జీవితంలో కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని చిత్తానికి లోబడాలి. దేవుని మాట ప్రకారంగా నడిపించబడాలి. దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరించగలిగినటువంటి వారంగా మనం ఉండాలని యోసేపు ద్వారా నేర్చుకుంటున్నాం. మూడో విషయం జ్ఞాపకం చేస్తున్నాం, టైం మించకపోతుంది కాబట్టి. మూడో వ్యక్తి ఎవరంటే ఆ గొర్రెల కాపర్లు. గొర్రెల కాపర్ల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, రాత్రి వేళ చలికాలం మందను కాసుకుంటూ ఉన్నప్పుడు తోడేళ్ళు వస్తావో, లేకపోతే భయంకరమైనటువంటి క్రూర జంతువులు వస్తావో, మరి ఏమవుతుందో అని తెలిసి అలాంటి సమయంలో వారు అడవిలలో మందలను కాచుకుంటూ చలిమంటలు వేసుకుని వారు కలిగి అక్కడ నివాసం చేస్తున్నటువంటి సమయంలో అక్కడ వారికి దేవుని యొక్క దూత ప్రత్యక్షమయ్యి ఏం చేసిందంటే వారికి తెలియజేసినట్టుగా మనం చూస్తాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 15 వచనం చూస్తే, 15వ వచనం, లూకాసు వార్త 2:15. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి అని జ్ఞాపకం చేస్తున్నాడు. గొర్రెలకు దేవుని యొక్క దూత ప్రత్యక్షమై, దేవుని దూత గొర్రెలు కాసుకుంటున్నటువంటి ఆ గొర్రెల కాపర్లతో మాట్లాడి చాలా చక్కగా మనం జ్ఞాపకం చేస్తాం. 9వ వచనంలో, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినంతన వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని ఎప్పుడైతే గొర్రెల కాపర్లకు దేవుని దూత తెలియజేసిందో వెంటనే వారు అక్కడ ఉన్నటువంటి జరిగిన సంఘటనలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని ఏం చేసుకున్నారంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వారికి జరిగినటువంటి వారి ఆలోచనలన్నీ కూడా విడిచిపెట్టి వారు త్వరగా దూతలు తమ ఎదురు నుండి వెళ్ళిన తర్వాత ఏం చేశారంట, మనకు తెలియజేయించినటువంటి కార్యం బట్టి మనము బెత్లెహేముకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళినట్లుగా మనం చూస్తాం. గొర్రెల కాపర్ల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వారు శిష్యును చూచుటకు వారు త్వరగా వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ప్రభువును ఆరాధించినారు, గణపరచగలిగినారు, దేవుని యొక్క మాటకు వీరు కూడా లోబడినారు. అంతేకాకుండా మనము ఈ లోకంలో చూసి చాలా సార్లు నిర్లక్ష్యం చేస్తాం. వీళ్ళు చదువురానటువంటి విద్య లేని పామరులు, కానీ వాళ్ళకి ఏ వార్త అయితే తెలియజేసిండ్రో, ఏ మాటలైతే వారు వినగలిగినారో, విన్న వాటినన్నిటిని కూడా, కన్న వాటినన్నిటిని కూడా త్వరగా వెళ్ళి యోసేపును మరియను తొట్టిలో పండుకున్నటువంటి శిశువును చూసి వారు ఆరాధించినట్టుగా, మరి కన్న వాటిని విన్న వాటిని గురించి ప్రకటించినట్టుగా మనం చూసగలుగుతాం. ఒక విద్య లేని పామరులు, అడవిలో నివాసం చేస్తున్నటువంటి గొర్రెల కాపరులు ఏవైతే విన్నారో, ఏవైతే చూశారో వాటిని గురించి వెళ్ళి ప్రకటించినట్టుగా మనం చూస్తాం. మనం కూడా ఈ లోకంలో దేవుని కొరకు కొన్ని పనులను విడిచిపెట్టుకోవాలి. దేవుని కొరకు కొన్ని సమయాన్ని వదులుకోవాల్సి వస్తుంది. దేవుని కొరకు మనం కొన్నిటిని ఇష్టపడకూడదు. చాలాసార్లు దేవుని మందిరం అనగా, దేవుని యొక్క ఆరాధన అంటే, దేవుని పని అంటేనే నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వాళ్ళని చాలా మంది ఉన్నాం. దేవుని సన్నిధికి ఆదివారం నాడు వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలనే ఆలోచన అనేది కూడా మన జీవితంలో ఉండదు. నిర్లక్ష్యం కలిగినటువంటి జీవితాలు. కానీ గొర్రెల కాపర్ల జీవితంలో ఎప్పుడైతే ఆ వార్త విన్నారో వారు వెంటనే అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, త్వరగా వెళ్ళి ఎప్పుడు వెళ్దాం ఆశ వారి జీవితంలో పుట్టుకొచ్చింది. గొర్రెల కాపర్ల ద్వారా నేర్చుకోవాల్సిందంటే,
ఆయన సన్నిధిలో మనం ఉండాలి అనే ఆశ కలిగి ఉండాలి. రెండోది, ఏదైతే చూశారో ఏదైతే విన్నారో అది ప్రకటించు వారంగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. క్రిస్మస్ అంటే ప్రియ దేవుని బిడ్డలారా పండుగ కాదు, మరి రకరకాలైనటువంటి వస్త్రాలు తెచ్చుకుని ధరించుకోవడం కాదు, పండుగ అంటే పిండి వంటలు కాదు, పండుగ అంటే ఇంటిని అలంకరించుకోవడం కాదు. కానీ పండుగలో ఉన్నటువంటి పాత్రదారులు వారి ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యాలు ఏమిటో వాటిని మనం అనుసరించాలి. అది నిజమైనటువంటి క్రిస్మస్ అని జ్ఞాపకం చేస్తున్నాను. నాలుగవది పాత్రధారి ఏంటిదంటే జ్ఞానులు. ఆ మరి నక్షత్రం గురించి మనం జ్ఞాపకం చేస్తున్నాం. అంతకన్నా ముందు నక్షత్రం, ఈ నక్షత్రం గురించి చూస్తే నక్షత్రము అనేకులను ఆయన ఉన్నటువంటి స్థలానికి నడిపించగలిగింది. ఆయన ఉన్నటువంటి స్థలానికి తీసుకొచ్చింది. చాలా దూరం నుండి జ్ఞానులు వచ్చారు, చాలా దూరం నుంచి ప్రజలు వచ్చారు, చాలా దూరం నుంచి గొల్లలు వచ్చారు. వారందరూ కూడా సరైనటువంటి స్థలానికి తీసుకొచ్చింది ఎవరు అంటే నక్షత్రం. దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూస్తాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారి ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రములే నిరంతరమును ప్రకాశించెదరని జ్ఞాపకం చేస్తున్నాం. స్టార్ పెడతాం మనం ఇంటి మీద, అందరు చూడాలని పెద్ద పెద్ద స్టార్లను పెడతాం, రకరకాలుగా ప్రకాశించే బల్బులు పెడతాం, లైట్స్ ద్వారా అలంకరిస్తాం, అన్ని చేస్తాం. నిజంగా ఆ నక్షత్రము అనేకులకు చూపిస్తుంది, నక్షత్రం అనేకులను ఆకర్షిస్తుంది. నక్షత్రం ద్వారా అనేకులు ఎంత చక్కగా ఉంది, ఎంత అందంగా ఉందని మురిసిపోతూ ఉంటారు. కానీ నక్షత్రం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే అనేకులను ఆయన సన్నిధికి నడిపించాలి, ఆయన మార్గంలో నడిపించాలి. ఎవరైతే అనేకులను ఆయన వైపు త్రిప్పుతారో వారు నక్షత్రముల వలె నిలిచి ఉంటారు. స్టార్లు పెట్టడం కాదు, నీవు ఒక నక్షత్రం, నీ ఒక స్టార్. నీ ద్వారా అనేకులు నడిపించబడాలి, నీ ద్వారా అనేకులు మారుమనసు పొందాలి, నీ ద్వారా సరైనటువంటి మార్గంలోనికి అనేకులు నడిపించబడాలి. నీవే ఒక నక్షత్రంగా నిలబడాలి. అది మర్చిపోయి రూపాయలు పెట్టి నక్షత్రాలు తెచ్చి పెడతాం. కానీ నేనే ఒక స్టార్ను కదా, నా ద్వారా వెలిగించబడాలి కదా, నా ద్వారా అనేకులు రక్షణలోనికి నడిపించబడాలి కదా, నా ద్వారా అనేకులు నశించిపోతున్నటువంటి మానవులు దేవుని మార్గంలోనికి నడిపించాలి కదా అని ఆలోచన లేకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. నిజమైన క్రిస్మస్ నీ ఒక స్టార్గా ఉండాలి, నీ పాత్ర అది. కాబట్టి ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను, ఇంకా సమయం దాటిపోతుంది కాబట్టి. చివరిగా జ్ఞానులు. మరి మీరు ఎంతో గొప్పవారు, జ్ఞానవంతులు, మంచి పండితులు, అన్ని తెలిసినటువంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళు. వీరు జ్ఞానులైనప్పటికీ క్రీస్తు వద్దకు మరి వచ్చుటకు ఈ జ్ఞానం సరిపోలేదు. కానీ వీరు క్రీస్తు వద్దకు నడిపించబడలేకపోతే వారి జ్ఞానం అంతా కూడా వ్యర్థమే. ఈ స్టారు జ్ఞానులను కూడా ఆయన దగ్గరికి తీసుకుని వచ్చింది. అయితే ఇందులో వారు మరి జ్ఞానమును మరి చక్కటి వారికి ఉన్నటువంటి పాండిత్యాన్ని అంతటిని కూడా విడిచిపెట్టి మరి యేసు ప్రభును చూడడానికి జ్ఞానులు కూడా వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే వారు క్రీస్తును చూడడానికి వచ్చి వారు అర్పించినటువంటి కానుకలు కూడా శ్రేష్టమైనటువంటివి, విలువైనటువంటివి. ఈ రోజుల్లో మనము మన జీవితంలో క్రీస్తును ఆరాధించడం పక్కన పెట్టి క్రీస్తుకు సమర్పించవలసింది సమర్పించకుండా, క్రీస్తులో ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తించకుండా మనం వ్యర్థమైనటువంటి ఆలోచన కలిగి వ్యర్థమైన ఖర్చులను మనం చేస్తూ ఉంటాం. అయితే వారు క్రీస్తును ఆరాధించినట్టుగా మనం చూస్తాం. వారు బంగారమును, బోలమును, సాంబ్రాణిని ప్రభువుకు సమర్పించినట్టుగా మనం చూస్తాం. బంగారము క్రీస్తు రాజరికానికి గుర్తుగా ఉంది, ఆయన రాజు అని గుర్తించగలిగినారు వాళ్ళు. వారి జ్ఞానము, వారికి ఉన్నటువంటి జ్ఞానము చాలా గొప్పది. వారి జ్ఞానం ముందట మనం ఎంతకు తట్టుకోలేము, కానీ ఏమాత్రం సరిపోలేనటువంటి వారం. కానీ అంతటి జ్ఞానవంతులు ఆయన రాజు అని గుర్తించి ఆయనకు సాగిలపడగలిగినారు. ఈ రోజు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభువు. ఆ రాజును మనం చులకనగా చేస్తున్నాం, ఆ రాజును ఏదో టైంపాస్కు చేస్తున్నాం. ఆ రాజును మనం ఎలాగ ఆరాధిస్తున్నాం అంటే ఏదో నామకార్థమైనటువంటి జీవితంగా ఆరాధిస్తున్నాం. ఆ రాజుని ఈ రోజుల్లో ఎలాగ ఆరాధిస్తున్నాం అంటే ఏదో ఆదివారం వచ్చింది,
వెళ్దాం ఇట్లా టైం పాస్ కు వెళ్ళి బైబిల్ పట్టుకుని వెళ్ళి, లేదా ఇట్లా కూర్చుని ఒక గంట సేపు కూర్చుని 2 పాటలు పాడి 4 మాటలు విని వచ్చేద్దాంలే అనుకుంటున్నారు. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడంటే ఆయన రాజు. ఆయన పరిపాలన చేస్తున్నటువంటి గొప్ప రాజు. ఆ రాజు బిడ్డలం మనము ఆయనను చక్కగా ఆరాధించాలి. అది నేర్చుకోవాలి. శ్రమలు అనుభవించడానికి ఈ లోకంలోనికి వచ్చే సత్యాన్ని గుర్తించాలి. మన కొరకు ఎన్ని నిందలు, అవమానాలు, కష్టాలను భరించాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చి నిన్ను రక్షించడానికి, నిన్ను విమోచించడానికి, నిత్య నరకాగ్ని నుండి నిన్ను తప్పించడానికి, ఆయన ఈ లోకంలో ఎన్ని శ్రమలు అనుభవించడానికి ఎంత మందిని వాడుకున్నాడో మనం చూస్తూ ఉన్నాం. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి రావాల్సి వచ్చాడు. ఆయన శ్రమలు అనుభవించడానికి వచ్చాడు. కాబట్టి బోలమును ఆయన శ్రమకు సాదృశ్యంగా వారు అర్పించినట్టుగా మనం చూస్తాం. సాంబ్రాణిని ఆయన యాజకుడు, ఆయన ప్రధాన యాజకుడు, మనల్ని నడిపించే మంచి నాయకుడు, మంచి కాపరి. అందుకే దావీదు భక్తుడు అంటాడు 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి అని జ్ఞాపకం చేస్తాడు. దేవుడు మన కాపరిగా ఉంచుకోవాలి, మన నాయకుడుగా ఉంచుకోవాలి, మన యజమానుడుగా గుర్తించాలి. కాబట్టి జ్ఞానులు వారు తీసుకొచ్చినటువంటి దానిలో గొప్ప అర్థాలున్నాయి. వాటి ద్వారా దేవునిని ఘనపరిచినట్టుగా మనం చూస్తాం. ఇంతటి జ్ఞానవంతులు కూడా తన జ్ఞానాన్ని పక్కకు పెట్టి రాజులకు రాజు ఆయన ఈ లోకంలో జన్మించడాన్ని ఆయనకు సాగిలపడి ఆయన ఆరాధించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి నిన్ను నన్ను రక్షించి ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా, ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకోవడానికి ఇంతమంది వాడబడినారు. మరియమ్మ వాడబడింది, యోసేపు వాడబడినారు, గొర్రెల కాపరులు వాడబడినారు, నక్షత్రం వాడబడింది, జ్ఞానులు వాడబడినారు, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వీరందరి ద్వారా దేవుడు ఒక్కొక్క కార్యాన్ని చేయగలిగినటువంటి వాడు. మరి క్రిస్మస్ లో ఇన్ని పాత్రల నుండి మనం నేర్చుకోవలసింది ఈ సత్యాలు. మరి నీవు నేను ఎలాంటి క్రిస్మస్ ఈ లోకంలో చేస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిజమైనటువంటి క్రిస్మస్ మన జీవితంలో కలిగి ఉండాలి. నిజమైనటువంటి క్రీస్తును ఆరాధించాలి. ఆయన లోకరక్షకుడని సర్వలోక మానవుల కొరకు ప్రకటించాలి. ఒక నక్షత్రం వల్ల నీవు ఈ లోకంలో నిలబడాలి. దేవుని గణపరిచి దేవుడిచ్చి నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని మన జీవితంలో అనుభవించాలని జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.